வெற்றிவேல் முருகனுக்கு அரோகர. శరవణ భవుడు గౌరీసుతుడు జగమంతా తరిహింపచేసే కార్తికేయుని చూడరారమ్మా కావడిలో పాలు తేరమ్మా సకల దేవతల వరము ఫలముగా భువిలో వెలసిన షణ్ముఖ రూపం శరవణ భవుడోయమ్మా కావడిలో పాలు తేరమ్మా కావడిలో పాలు తేరమ్మా శరవణ భవుడు గౌరీసుతుడు జగమంతా తరిహింపచేసే కార్తికేయుని చూడరారమ్మా కావడిలో పాలు తేరమ్మా. సూపర్ అండి. అసలు ఇక్కడ రేడియోలో వింటున్నామా అన్న ఫీల్ వస్తుంది అనమాట. అంటే మీకు ఈ పాటలు అవి ఎట్లా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది పాటల మీద? చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం నాకు. మా వాళ్ళ ఇళ్లలో కూడా, అంటే మా అమ్మగారి తరపు నుంచి కానీ మా నాన్నగారి తరపు నుంచి కానీ కాస్త కొస్త సంగీత పరిజ్ఞానం మా వాళ్ళకు ఉంది. నాకు అప్పటి నుంచి కుతూహలం. దట్ మీ వీడియో చాలా చూస్తుంటే అన్ని జానకమ్మ గారి పాటలు. అవునవును. ఎందుకంటే నాకు ఆవిడంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ తల్లిగారు అంటే నాకు ప్రాణం అనమాట. ప్రాణం అంటే ప్రాణం. మా అమ్మ నాకు ఎంత ప్రాణమో నాకు ఆ తల్లి అంటే అంత ప్రాణం. భగవంతుడు ఆవిడని కలిసే అదృష్టం నాకు ప్రసాదించాడు నా చిన్నతనంలో. ఆ తల్లిగారిని కలవడం, ఆ తల్లిగారితో ఆవిడ విశాఖపట్నం వచ్చినప్పుడు, రాజమండ్రి వచ్చినప్పుడు కలుస్తూ ఉండడం, ఆ తల్లిగారు మాట్లాడుతూ ఉంటారు. అదృష్టం ఏంటంటే నా చేతి రుచులు అమ్మగారు కూడా చూశారు. ఈ మధ్యకాలంలో నేను అమ్మగారికి పంపించడం జరిగింది. అమ్మగారు చవి చూశారు, రుచి. మీ పాటలు పాడారా? మీరు పాడి వినిపించారా? అంటే నేను నా చిన్నతనంలో ఆవిడ కలిసినప్పుడు ఆవిడ ముందు పాడేవాడిని. ఆవిడ ముందు కలిసి ఉండేటప్పుడు పాడేవాడిని అనమాట. ఆవిడతో ఉన్నప్పుడు మాట్లాడి సంపాదించి బాగుంది, చక్కగా ఉంది, ఇంకా నేర్చుకోవాలి అంటూ ఉండేవారు. అమ్మగారు పాడుతున్నప్పుడు అమ్మ అది ఎలా పాడాలి, ఇది ఎలా పాడాలి అన్నప్పుడు అది అలాగే ఇది ఎలా పాడాలి, అది ఎలా పాడాలి, దేంట్లోనే అంకితం భావంతో ఉండాలి అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మహానుభావులు మన దగ్గర ఎక్కువసేపు ఉండరండి. వాళ్ళని చూసినప్పుడు మనం అభ్యాసన చేసుకోవాలి తప్ప వాళ్ళ దగ్గర తరఫీదు పొందేంత వరకు మనం ఉంటానంటే కొన్ని మహాశక్తులు, మహా అద్భుతాలు మన దగ్గర ఉండవండి. ఉన్నప్పుడే తెలుసుకోవాలి. నేను ఆ తల్లిగారి దగ్గర గమనించి నేర్చుకున్నవే తప్ప ఇంకంత మించలేదు. ఏదైతే నా తల్లిగారి ద్వారా కాస్త కోస్తో సంస్కారం అయితేనేమి, పాడాలని కుతూహలం అయితే ఆ తల్లి దగ్గర నుంచే. నాకు పాడడం ఇప్పటికీ రాదు, సంగీతం రాదు, ఏమీ రాదు, కుతూహలం అంతే. పాడాలనే కుతూహలం తప్ప నాకు సంగీత ప్రవేశం లేదు. అంటే అంత చక్కగా పాటలు పాడుతుంటారు, అంటే వంటలు అవి చెప్తుంటారు, అన్ని మంచి మంచి విషయాలన్నీ చెప్తుంటారు. సో జానకమ్మ గారి పాటలకి ఆ వస్త్రాలంకరణ అట్లా చేసుకుని చేస్తుంటారు కదా. సో కామెంట్లు అవి అన్నీ వస్తుంటాయి కదా. సో ఏమనిపిస్తుంటారు? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరినైనా అనుకరణ చేసేటప్పుడు మనకు సాధ్యం అవుతుందంటే చెయ్యాలి, లేకపోతే మనం వాళ్ళని హేళన చేయకూడదు. అనుకరణ అంటే గుర్తింపుతో ఉండాలి. ఉన్నతమైనటువంటి గుర్తింపు, మన అభిమానాన్ని వాళ్ళ మీద మనం ప్రదర్శించేటప్పుడు ప్రశంసనీయంగా ఉండాలి తప్ప దుర్విమర్శగా ఉండకూడదు. మీరు ఇప్పటివరకు చేసిన అన్ని వీడియోల్లో మీకు బాగా నచ్చిన వీడియో ఏదైనా? అంటే చాలా భాగాలు ఉన్నాయి. మనందరూ కూడా నిర్మలమ్మ గారు, పాత నిర్మలమ్మ గారు వీడియోలు చేశాను. చిన్న రైల్లో అమ్మగారు పళ్ళు ఇలా ఉంటాయి కదా, ఆ తల్లిగారి వీడియో చేశాను. దానికి అందరూ ప్రశంసించారు. అలాగే అఘోరగా వేశాను, అది కూడా అందరూ ప్రశంసించారు. అదొక సంతృప్తి. అలాగే ధూమావతి అమ్మవారిగా వేశాను, దశమహావిద్యల్లో అమ్మ ధూమావతి అమ్మవారిగా వేశాను. అది కూడా నాకు ఒక మంచి సంతృప్తి. ఇలా పలు, అలాగే జానకమ్మ గారిలో చేశాను చెప్తున్నాను కదా, ఆ విధంగా కూడా నన్ను ప్రశంసించారు, చేస్తున్నారు. ఇంకా రావుగోపాలరావు గారి లాగా ఇంకా చేశారు. ఇంకా బోళ్ళని పాత్రలు వేయాలని, కాలభైరవుడు చేయాలని, శ్మశాన రుద్రుడు చేయాలని, మహాకాళి వేయాలని ఉంది. అంటే చాలా మందికి ఏంటంటే మనం మామూలుగా ఏమైనా చేస్తాం కానీ వీడియో ముందు, కెమెరా ముందు చేయాలన్నప్పుడు ఏదో ఒక ఫీల్ ఉంటుంది కదా. అంటే మన పక్క వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, తెలిసిన వాళ్ళు ఏమంటారు అని భయం ఉంటుంది కదా. అలా ఏమైనా అనిపించిందా మీకు? నాకు ఎప్పుడు భయం లేదండి, నాకు ఎప్పుడు భయం లేదు. ఎందుకంటే నాకు నా మనసులో
ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఆశయాలు ఉన్నాయో, ఏ సంతోషాలు ఉన్నాయో, ఒకరి కోసం నా ఆశయాలు చంపుకునే స్వభావం కాదు నాది. ఒకటే జీవితం, అది కూడా చిన్న జీవితం. ఒకళ్ళని చెడపకుండా, మనం చెడిపోకుండా ఏ ఆనందాలు అనుభవించాలో అన్నీ అనుభవించేయాలి. నాది అదే సిద్ధాంతం. అందుకని నేను అవన్నీ పట్టించుకోను. నేను చేయాలనుకుని చేస్తాను. ఈ సోషల్ మీడియాలోకి రావాలని ఐడియా ఎలా వచ్చిందండి మీకు? నాకు మా అబ్బాయి అండి, మా రెండో అబ్బాయి నాకు ఇందులో ప్రవేశపెట్టించేసింది మా అబ్బాయి. ఎంతమంది అండి పిల్లలు? నాకు ముగ్గురు మగపిల్లలండి. ముగ్గురు మగపిల్లలు వేదం చదువుకున్నారు. ఇంకో విషయం చెప్పాలి, నేను అందరూ తమిళనాడు వాడు అనుకుంటారు. అదే అంటే మీరు తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ 100 అణాల తెలుగువాడిని, ఆంధ్రుడను, రాజమండ్రి వాస్తవ్యంలో, తూర్పుగోదావరి జిల్లా. నేను పుట్టి పెరిగినంత ఇక్కడే. చాలా ఇన్స్టాలో స్టోరీ కూడా చాలా మంది చూసాం, ఎక్కడో తమిళ వాళ్ళు ఎక్కడో పళనిస్వామి పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పేరు చూస్తే ఎవరైనా అనుకుంటారు. రెండోదంటే నా వేషధారణ చూసి కూడా అలాగే అనుకుంటారు. అయితే నా చిన్నప్పుడు ఎక్కువ అక్కడ మసిలానండి. పళని సుబ్రహ్మణ్య స్వామి మా కులదైవం. అందుకని నేను అక్కడికి వెళ్ళి మసలాను. అది కాక నా పిల్లలు చదువుకున్నదంతా కూడా తమిళనాడు దగ్గర కుంభకోణంలో చదువుకున్నారు. రాజా వేద కావ్య పాఠశాల అని అక్కడ చదువుకున్నారు నా పిల్లల వేదం. చాలా నాళ్ళు నేను అక్కడ మసిలాను, అటు అటు తిరుగుతూ ఉండేవాడిని. రెండోది చిన్న ప్రాయంలోనే నేను అక్కడికి వెళ్ళి మా కులదేవతని నేను చూసినందువల్ల ముగ్ధుని అయిపోయాను అనమాట. అందువల్ల నాకు ఎక్కువ ఆ వాసన అంటేసింది. అందువల్ల నన్ను అందరూ చూడడానికి తమిళీయుడిగా, భాషారూపంగా తెలుగువాడిగా నన్ను గుర్తిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతుంటారు కదా, గుర్తుపట్టి మీ ఆ వంట భలే ఉంది, బాగా చేస్తారు, అవి చూసి మేము నేర్చుకున్నాము, ఈ పాటకి చాలా బాగా చేస్తారు అని అంటుంటారు. అలా అన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? గర్వంగా ఉంటుందండి, చాలా గర్వపడతాను అనమాట. సంతోషం. ఇప్పుడు కొన్ని వరించి రావాలి, వరించి వచ్చిన 10 కాలాలు నిలిచిపోతాయి. ఇదే నేనేదో నా మనశ్శాంతి కోసం, నేనేదో సంతోషం కోసం, జీవితంలో కొన్ని ఆనందాలు క్షణాలు, కొన్ని అయ్యో నేను గొప్పగా నటించాలి, ఒక మంచి అవకాశం వస్తే బాగున్నా అని కోల్పోయినటువంటి నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ మన ఆనందానికి వయసుకి సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందని చేసినప్పుడు అది అందరికీ అందిపుచ్చుకుని వాడు దాన్ని చెప్తున్నప్పుడు, మనల్ని ప్రశంసిస్తున్నప్పుడు అంతకు మించినటువంటి ఆనందం మరొకటి ఉండదండి. నిజంగా ఆ విషయంలో నేను చాలా ఆనందపడుతున్నాను. నన్ను ఆదరిస్తున్నారు కూడా. వీళ్ళు ఆదరించకపోతే నాకు గుర్తింపు లేదు, ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. గుర్తింపు మీరు ఆదరించి గుర్తింపు ఉండడం వల్ల కదా వచ్చారు. కాబట్టి ఈ రోజు మీ ముందు నేను మాట్లాడడానికి ప్రధాన సూత్రధారుడు నా అభిమానుడు. వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొక విషయం చెప్పాలి, నన్ను మొట్టమొదట చాలా మంది అడిగేవారు, ఏమంటే మిమ్మల్ని ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేయలేదా అని నన్ను అడిగేవారు. లేదంటే అనేవాడిని. కానీ నన్ను మొట్టమొదట నాతో ఎలాగైనా సరే ఇంటర్వ్యూ చేసి తీరాలని కంకణం కట్టుకున్నది మీరు. ఎప్పటి నుంచి మీరు చాలాసార్లు ఫోన్ చేసేవారు. మీరు నేను అనుసంధానం కాలేకపోయిన సమయం, నా వృత్తిపరంగా నాకు ఉండేటటువంటి సమయం చిక్కక కుదరలేకపోదు. కానీ ఎలాగైనా సరే వీరితో ఇంటర్వ్యూ చేసి తీరాలని మీ యొక్క ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంతోనే మీరు ఇక్కడికి వచ్చారు. మీకు నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని కలవడం మా జన్మ ధన్యమైనట్టండి. అంటే మీ వీడియోలు ఏంటంటే, అంటే కొన్ని వీడియోలు ఏంటంటే కొంతమంది వ్యూస్ గురించి చేస్తారు, కొంతమంది సంపేర్లు చేస్తారు. మిమ్మల్ని కలవడం వల్ల మాకు జ్ఞానం ఇంకా పెరుగుతుంది, ఇంకా చాలా మందికి తెలియని విషయాలు చాలా చెప్పాలి, కొంతమంది గురువుల వల్ల తెలుస్తుంది ఏదైనా సరే. చాలా సంతోషం అండి, మీ అభిమానానికి చాలా సంతోషం. రెండు, మీ ప్రయత్నానికి నేను చాలా సంతోషపడుతున్నాను. 20 సార్లు అడిగేస్తారు, 2 సార్లు వదిలేస్తారు, దొరకలేదా వదిలే అంటారు. మీకు బోల్డ్ వ్యాపకాలు ఉంటాయి, ఈ మనిషినే పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. కానీ మీకు కూడా నా మీద కాస్త కూస్త అభిమానం ఉంటుంది కదా. కాబట్టి మీ పట్టుదలతో కూడినటువంటి అభిమానానికి మీకు, మీ టీం అందరికీ కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనమాట. ఇప్పుడున్న రోజుల్లో ప్రేమ వివాహాలు చాలా మంది ఫెయిల్ అవుతున్నాయి. చాలా మంది అంటే మనం రోజు వార్తలు చూస్తూనే ఉన్నాము. చాలా మంది పలానా వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మళ్ళీ డైవర్స్ తీసుకుంటున్నారు. వెంటనే ఒక 3 months గ్యాప్, 4 months, 1 year, 2 years, చాలా షార్ట్ గ్యాప్ లో. ఇదివరకు అమ్మా నాన్నలు చూసిన పెళ్లిళ్ళు అయితే చాలా సక్సెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన మనం చాలా చూస్తున్న ఫెయిల్యూర్స్ అనేవి అంటే ప్రేమ వివాహాలు, డైవర్స్ తీసుకుంటున్నారు కదా. సో ఎందుకంటారు అట్లా? అంకిత భావం లేకపోవటం, అవగాహనలో. కావాలని మనం వివాహం చేసుకున్నప్పుడు అవగాహన ఉండాలి. వివాహం అంటే ఏమిటో అవగాహన ఉండాలి. రెండోది ఏంటంటే అంకిత భావం ఉండాలి. ఈ రెండు ఉన్నాయంటే ఏ దాంపత్యం విడిపోదు, కలిసే ఉంటుంది. 100 మంది ఎన్ని చెప్పినా
ఇద్దరి మధ్యన అవినాభావ సంబంధం, అంకిత భావం ఉంటే, అవగాహన లోపం లేకుండా ఉంటే ఆ బంధం పటిష్టంగానే ఉంటుంది. అవగాహన లోపం ఇదంతా కూడా. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, వినకుండా ఉన్నంతసేపు ఏ బంధమైనా పటిష్టంగానే ఉంటుంది. ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితం నుంచి సినిమా దాంట్లో అంటే అత్త కోడలు గొడవలు సంథింగ్ అట్లా గొడవలు చూపిస్తుంటారు కానీ, సో ఏదంటారు, ఏదంటే తల్లి ముఖ్యమా భార్య ముఖ్యమా అంటే? రెండింటిని పోల్చడానికి వీల్లేదండి. ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే తల్లి భార్య కాలేదు, భార్య తల్లి కాలేదు. కాలేదండి, రెండు పాత్రలే. అంటే భార్య తల్లి అవ్వగలదు, తల్లి భార్య అవ్వలేదు అంటారు కదా. అంటే తల్లి అవ్వగలదు అంటే అవుతుందండి, అవ్వకపోవడం ఏం లేదు. కానీ ఏంటంటే భార్య స్థానం భార్యదే. ఆవిడ అన్ని రూపాయలు దాల్చగలదు, తల్లి అన్ని రూపాయలు దాల్చలేదు. అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వాలన్నా పెళ్లి రావాలన్నా భార్య కారణం ఉంటుంది. జీవితం కదండి, జీవిత భాగస్వామి కదండి, భార్య యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఏంటంటే వివాహం చేసుకునేటప్పుడు ఈ యొక్క మగవారు ఎవరైతే ఉన్నారో అటు కుటుంబ వ్యవస్థ పాడైపోకుండా, ఇటు భార్య తలుపు కుటుంబ వ్యవస్థని చెదరగొట్టుకోకుండా ఇద్దరిని సమతుల్యం చేసుకునే విధంగా అవగాహన తెచ్చుకుని వివాహం చేసుకున్నట్టయితే తను సమతుల్యం చేయగలుగుతారు. అవగాహన లేకుండా రేపు వస్తాయండి, పెళ్ళైన తర్వాత చికాకులు అటు వస్తాయి ఇటు వస్తాయి. కానీ అవగాహన లేకుండా వివాహం చేసుకుంటే, ఇప్పుడు యుద్ధంలో ఉండేటటువంటి మెళకువలు తెలియకుండా బరిలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. వివాహం చేసుకునేటప్పుడు కూడా వివాహం అయిన తర్వాత వచ్చేటటువంటి పర్యవసానాలను మనం ఏ విధంగా మనం దాన్ని తిప్పుకోగలుగుతామో చిన్న చిన్న మెళకువలు నేర్చుకుని వివాహం చేసుకుంటే అవి ఎదురైనప్పుడు కొన్ని తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నీ తెలిసిపోవాలని ఏం లేదు, కొన్ని చిన్న చిన్న మెళకువలు తెలుసుకుంటూ ఉంటే తప్పకుండా వివాహాల్లో ఎటువంటి ఇది ఉండదు. ఒకవేళ వచ్చినా తెగిపోకుండా మాత్రం ఉంటుంది, గొడవలు పడినా తెగేదాకా లాక్కుండా ఉంటారు. అవగాహన చాలా ముఖ్యం, ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా. వివాహం చేసుకున్న తర్వాత నీ ధర్మాలు ఏమిటో నువ్వు తెలుసుకో. మగపిల్లాడికి ఆ ధర్మాలు, ఆడపిల్లలకి ఈ ధర్మాలు. ధర్మానికి కట్టుబడిపోయి వాళ్ళ బాధ్యతలకు కట్టుబడిపోయారంటే వివాహం అంటే బాధ్యత అండి, బంధం ఒకటే కదండి, బాధ్యతతో కూడిన బంధం. తెలిసిందా? తన వరకు తన బాగుంటే చాలా అనుకునే బంధం కంటే బాధ్యతతో కూడినటువంటి బంధాలు పెంచుకున్నారంటే ఇవి చెదిరిపోవండి. ఒకవేళ చెదిరిపోయే స్థితికి వచ్చినా తెగిపోవండి. అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంది అని చెప్పిన పెద్దలు, ప్రతి ఆడదాని విజయం వెనుక మగవాడు మీద ఎంత చెప్పలేదంటారు? ఎందుకంటే ఆడవారికి ఉండేటటువంటి అంకిత భావం ఏంటంటే, కుటుంబంలో ఒక ఆడది కనుక ధర్మం తెలిసిన వారైతే ఆ కుటుంబంలో ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా తీర్చిదిద్దేగలదండి. ఆడవారికి ఇచ్చేటటువంటి అంత ఓర్పు సహనం భగవంతుడు వాళ్ళకి పెట్టాడనమాట, ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. తెలిసిందంటే వాళ్ళు ఏంటంటే ఏది తెగిపోయేదాకా లాగాలని వాళ్ళు అనుకోరండి. ఒకవేళ తగ్గవలసి వస్తే వాళ్ళే తగ్గుతారండి. ఎందుకంటే పడిపోయే స్థితిలో ఉన్నా సరే దాన్ని పడిపోకుండా వెంటనే ఒక క్షణం అటైనా సరే వస్తారు, అంత పౌరుషాలుగా వెళ్ళారండి. కాబట్టి ఏంటంటే ఆడవారికి ఒక మెట్టు ఎక్కువ స్థానం ఇచ్చింది ఏంటంటే కుటుంబాన్ని పదిలంగా కాపాడగలిగేటటువంటి కల్పవృక్షంతో పోలుస్తారు కనుక మనకు ఆ స్థానం ఇచ్చారు. మీ విషయంలో మీ భార్య గారికి అమ్మగారికి అంటే ఆవిడ ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఆవిడ నాకు నిండుగా మాత్రం నాకు ఆవిడ సహకారి, పూర్తి సహకారి. ఎప్పుడు కూడా ఆవిడ నా యొక్క వ్యవహారాలకు కానీ, నేను చేసేటటువంటి వృత్తి విధానాలకు కానీ, లేదా స్వామి ఆరాధనలో కానీ, లేదా ఏదైనా కానీ ఎప్పుడు నాకు ఆవిడ అభ్యంతరం చెప్పలేదు. ఆవిడ అభ్యంతరం చెప్పటం లేదు కదా అని నేను ఎప్పుడు విచ్చలవిడగలేను. తెలిసిందా? ప్రతిదీ ఆవిడకి చెప్పే చేస్తాను. ఆవిడ వచ్చి ఒప్పుకుంటున్నారు కదా అని ఆవిడకి చెప్పకుండా చేయను, నాకు చెప్పకుండా ఉండరు కదా అని ఆవిడ ఎప్పుడు నన్ను నిర్లక్ష్యంగా చూడలేదు. ఆవిడ పూర్తి సహకారంతోనే నేను అన్ని రంగాల్లోని నేను రాణించుకుంటూ వస్తున్నాను. ఓకే. అంటే గురుగారు ఏంటంటే ఇంట్లో మందిరాలు చాలా మంది చిన్నవి ఉంటాయి, అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టొద్దు సంథింగ్ అలా చాలా మంది చెప్తారు. మీరు ఏంటంటే ఇంట్లో గుడే కట్టేశారు మీరు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి మా కులదేవత అండి, పళని సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మా కులదేవత. నాకేంటంటే మా నాన్నగారు ఏంటంటే మన సొత్తు అనేవారు. మా నాన్నగారు మన కులదేవత మన సొత్తు అనేవారు. నాకేంటంటే స్వామి ఆరాధన చేసుకుంటూ వచ్చాం. నా వయసుతో పాటు ఆయన మీద నా భక్తి కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. నాకు ఒక కోరిక ఉందండి, మన తెలుగు వారికి సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని
తత్వంతో కూడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి తత్వంతో కూడినటువంటి ఆరాధనని మన తెలుగు వాళ్ళకి అందిస్తే ఆయన ప్రభను అనేక మంది అందుకుంటారు కదా. తెలుగు వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే చాలా ఇష్టం, చాలా భక్తి. మనం సుబ్రహ్మణ్య షష్ఠి అవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు పుట్టాలన్నా, పెళ్లిళ్ళు అవ్వాలన్నా ఇలా అనేక రకాలుగా ఒకటేమిటండి. అందుకే చూడండి, మన పూర్వం అందరిలో నాగానో, ఫణనో, సుబ్బలక్ష్మి గారనో, సుబ్బారెడ్డి గారనో ఇలాంటి అనేక పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫణను అనేక రకాల పేర్లు కనిపిస్తూనే ఉంటాయి. అంటే చాలా విశ్వాసం ఉంది. ఆయన మీద భక్తి అయితే ఉందేమో కానీ ఆయన మీద కొంత అవగాహన అయితే తక్కువగా ఉందండి. ఆయన మీద భక్తితో పాటు భయం ఎక్కువ. అయ్యి బాబా ఆయన ఇలా పూజించకపోతే ఆయన వేరే విధంగా చేస్తాడమో, మనం శపిస్తాడమో అన్న భయంతో కొంతమంది ఆరాధనకు దూరం అయిపోయారు. తండ్రి అంటే భయం ఉండాలి కానీ తండ్రి ప్రేమకు దూరం అయ్యేంత భయం ఏ బిడ్డకు ఉండకూడదు. అప్పుడు నేనేమనుకున్నానంటే, తమిళనాడులో నేను ఎక్కువ ఉండేవాడిని. పళని, తంజావూరు, కుంభకోణం అక్కడ నేను ఎక్కువ మసిలానండి. నా పిల్లలు అక్కడ చదువుకోవడం అయితేనే, నా గురు శిక్షణ అయితేనే పళని అని చేస్తాను. నాకు బాల్యంలో అక్కడికి వెళ్ళిపోయినందు వల్ల నా సుబ్రహ్మణ్య స్వామి మా కులదేవత కనుక నా కులదేవతకు అంత రాజరికంగా జరుగుతుంది, మన తెలుగు రాష్ట్రంలో జరగట్లేదు. ఇంత విశ్వాసం ఉన్న ఈయనకి మన వాళ్ళకు కొంచెం చెబితే బాగుండనేటువంటి ఒక కుతూహలం నా మనసులో ఎప్పటి నుంచో ఉండిపోయింది. మా నాన్నగారు ఏమన్నారంటే, ఆయన పంచన మనం, మన కులదేవతను పంచన మనం ఉండాలి, మన పంచన ఆయనకి ఎక్కడో చిన్న మూల ఇవ్వకరా, ఆయన మన ఇంటి యజమాని అని మా నాన్నగారు చెప్తూ ఉండారు. నాకు ఊహ తెలిసిన రోజుల్లో మా నాన్నగారు చెప్పిన మాటే నాకు శాసనంగా మారిపోయి, అందుకని నేను మా కులదేవత అంటే మా యజమాని, ఆయన ఈ విధంగా పెట్టుకుని ఆరాధన చేస్తూ నాకు తెలుసున్నంతలో సుబ్రహ్మణ్య తత్వాన్ని మన వాళ్ళకందరికీ విశదీకరించి చెప్పాలనేటటువంటి కుతూహలంతోనే నేను నడిపించాను వ్యవస్థ అంతా కూడా. కరోనా ముందు వరకు కూడా అంత ప్రభంగా నడిచింది. కరోనా తర్వాత అంటే ఇది అయిపోయింది. అప్పుడు నేను సోషల్ మీడియాలోకి రాలేదండి. ఈ యొక్క కోవిడ్ తర్వాత వచ్చానండి. ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత చాలా ఎపిసోడ్స్ చెప్పాను. అప్పటికి టిక్ టాక్ లోకి వచ్చి చెప్పాను. ఇంచుమించుగా ఎన్నో 150 చెప్పాను. అది పోలా, ఎవరికి అందల. కానీ నా ఆలోచన ఏంటంటే, ఓహో ఇలాంటివి చెప్తే, ఆధ్యాత్మికమైన విషయాలు చెప్తే ఎక్కదమో లే, అందరికీ అది రుచించదమో లే అని అనుకుని ఒక నిరుత్సాహపడ్డా. ఆ తర్వాత ఇంకా లేదు. కానీ నా కోరిక మాత్రం ఉంది అదొక్కటి. మీకు ఏదైనా ప్రధాన కోరిక ఉందా అంటే, మన తెలుగు వారికి నాకు తెలుస్తున్నంతలో సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని చాటి చెప్పాలనేటటువంటి ఏకైక కోరిక. ఆయన గురించి కావళ్ళు ఉన్నాయి, కావడి ఉత్సవాలు ఉన్నాయి. ఆయనకు పాడేటటువంటి తిరుపుగళ్ళతో అన్నమాచార్య స్వామి కీర్తనలు ఎలాగో సుబ్రహ్మణ్య స్వామికి తిరుపుగళ్ళు అనేటటువంటి కీర్తనలు అనేకం ఉన్నాయి. వాటితో తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఆరాధనలతో పలు ఉత్సవాలు ఉన్నాయి. ఏడాదికి 12 ఉత్సవాలు, మాసానికి ఒకటి. మాసం అంటే నెలకు ఒక్కొక్క ఉత్సవం చొప్పున అలా ఏడాది కూడా 12 ఉత్సవాలు ఉన్నాయి. ఈ ఉత్సవాలన్నీ కూడా చేసి మన తెలుగు వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి అంటే భయం అక్కర్లేదు. ఆయన శపించేవాడో లేకపోతే నాకు మడి దడి కావాలని హింసించేవాడో కాదు. ఆయన ఆరాధన అంతా భిన్నంగా ఉంటుంది. నాకు తెలుసున్నందులో ఆయన ఆరాధన మన తెలుగు వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అనే ఒక ఉత్సాహం అయితే నా కడుపులో ఉంది. ప్రయత్నం చేశానండి. చేశాను. కరోనా ముందు వరకు కూడా నేను విశ్వ ప్రయత్నం చేశాను. అప్పట్లో నన్ను అందరూ ఆమోదించి, అందరు మా రాజమండ్రిలో చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా నన్ను వచ్చి చూసి స్వామి యొక్క వైభవాన్ని చూసి అందరూ అందిపుచ్చుకున్నవారే. వాళ్ళందరూ దాన్ని నేను అందిపుచ్చుకున్నవాడిని. వాళ్ళు లేకుండా నేను లేను. వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను గుర్తించి చేసి చెంది అన్నింట్లో నేనున్నాను, ముందుకు రండి అని చెప్పినటువంటి వాళ్ళు అప్పుడు అందరూ ఉన్నారు. కరోనా తర్వాత తెలియదే ఉంది, జగత్తే అతలాకుతలం అయిపోయింది, మారిపోయింది మొత్తం. ఇంకా తర్వాత నుంచి అందరూ చెదిరిపోయారు. ఆ తర్వాత ఇంకా లేదు. కానీ నాకు కుతూహలం అయితే అనేక ఉపన్యాసాలు ఇవ్వాలి సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద. ఆ గుర్తింపు ప్రజలు గుర్తిస్తే నేను ఇంకా బోళ్ళని చెప్పగలుగుతాను. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆ టైప్ లో గర్భిణీలు కూడా చేసి వ్రతం ఉంటుందని ఉన్నాం. దాని గురించి ఉంది, మంచి మాట అన్నారు. ఆ గర్భిణి చేసే వ్రతం ఏంటంటేను షష్ఠీదేవి వ్రతం అని ఒకటి ఉంది. షష్ఠీదేవి అంటే కనుక దేవసేన అమ్మవారు. ఆవిడకి గర్భరక్షాంబిక, శిశు సంక్షేమ దేవత అని పేరు అనమాట. వీడికి మహామంత్రసాని అని పేరు కూడా ఉంది. మంత్రసాని పురుళ్ళు పొడలో చాలా దిట్ట. ఈవిడ ఆది పరాశక్తులని 6వ వంశ, 6 ముఖాల నాయకుడు షణ్ముఖుడు. షణ్ముఖుడికి పట్టపురాణి అయింది కనుక ఈ తల్లికి షష్ఠీదేవి అని పేరు. ఈవిడ వాహనం పిల్లి అనమాట. నల్ల పిల్లి అంటారు, పిల్లి మొత్తాన్ని పిల్లి. ఈవిడ నామాన్ని చదివినటువంటి వాళ్ళకి, ఈవిని స్తుతించినటువంటి వాళ్ళకి సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళకి సంతాన భాగ్యాన్ని కలిగించేటటువంటి వరాన్ని ఇవ్వటం, కలిగినటువంటి గర్భాన్ని రక్షించడం,
నిలబడినటువంటి గర్భాన్ని సుఖప్రసవం చేసే విధంగా కాపాడటం, శిశుగండాలు, బాలారిష్టాలు లేకుండా పసిపిల్లల్ని కాపాడటం, అలాగే పిల్లలకు బాలారిష్టాలు ఉంటుంటాయి లేకుండా పిల్లలకి గాలి ధూళి తగలకుండా కాపాడటం, కొంత ప్రాయం వచ్చిన తర్వాత బుద్ధిమాంద్యత చేత పిల్లలకు దారి తప్పుతున్నట్టయితే ఆ తల్లిదండ్రులు పడేటటువంటి వేదనను తగ్గించి ఆ పిల్లలకి బుద్ధి కుశలతనిచ్చి పిల్లల్ని దారిలో పెట్టి తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విలువ తెలిసొచ్చేటట్టుగా చేయడంలో ఈ తల్లి దిట్ట. ఈవిడ నామాన్ని చదవడానికి అసలు నెల 31 రోజులు కూడా స్త్రీలు అన్ని వేళల యందు చదువుకోవచ్చు. ఆ సమయంలో ఆ 6 రోజులు చదవకూడదను అని ఏం లేదు, అన్ని వేళలో చదువుకోవచ్చు. ఈ తల్లి కూడా వ్రతం ఉందండి, సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి శుక్రవార వ్రతాలు ఏ విధంగా ఉన్నాయో ఇది కూడా మనకి దేవీ పురాణాల వాటిలో కూడా మనకు చెప్పబడుతోంది. షష్ఠీదేవి వ్రతం అని చెప్పి చక్కని వ్రతం ఉందండి, చక్కని కథాంశంతో వ్రతం ఉంది. అన్ని వేళలో చేసుకోవచ్చు. మాసానికి 2 షష్ఠులు వస్తాయి, 2 షష్ఠుల్లో చేసుకోవచ్చు. ఆ సందర్భంలో కుదరలేనటువంటి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిండు గర్భిణి వ్రతాన్ని చేయొచ్చు. మామూలుగా గర్భిణీలు పూజ చేయొద్దు అంటారు కదా, ఇక్కడ ఆ నియమం లేదండి. ఎందుకంటే గర్భస్థ శిశువు ఆయన రూపం, ఆ శిశువుని రక్షించే మాతృక ఈ తల్లి. వీళ్ళిద్దరికి అటువంటి భేదమే లేదండి. అంటే ఉందనుకున్న వాళ్ళకు ఉంది, లేదనుకున్న వాళ్ళకి లేదు. కానీ ఈయన తత్వంతో కనుక పోల్చినట్టయితే ఆ విత్తనమే ఈయన. అందుకే తమిళంలో ఆయనకి పళని విత్తగా అని పేరు అనమాట. అంటే ఫలాలు అందించడానికి ఆయన విత్తన దశ అని. వంశం అనేటటువంటి వృక్షాన్ని మనకు అందించడానికి, వరఫలాన్ని, వంశఫలాన్ని అందించడానికి ఆయనే విత్తనం అన్నమాట. ఆ విత్తనం తన యజమానిది కనుక ఆ విత్తనాన్ని ఫలదాయం చేసే తల్లి షష్ఠీదేవి దేవసేన. అంటే అందుకనే రక్షిస్తుంది. ఆ వంశం ఆవిడది కదా. గర్భస్థ శిశువు అంటే మనుషులకే కాదు, ఏ జీవరాశికైనా అక్కడ ఆయనే ఫలదాయకుడు. ఆ విత్తనాన్ని రక్షించి ఫలదాయం చేసే, సంరక్షించే తల్లి ఈ తల్లి. అందుకే వీడికి మహామంత్రసాని అని పేరు, పురుడి పొడల దిట్ట. ఈ వ్రతాన్ని పురుడు వచ్చినటువంటి 6వ రోజున పురుటి మంచం మీద కూర్చుని ఆ బిడ్డను కన్నా తల్లి తండ్రి ఆ బిడ్డను ఒంట్లో పెట్టుకుని ఒక గొడ్రాయి నోటి పక్కన పెట్టుకుని, అంటే రుబ్రోల పత్రం ఏదో రాయి పెట్టుకుని ఈ వ్రతాన్ని చేస్తారు. ఆ మంచం మీదే 6వ రోజునే. ఇది వ్రత కథల్లోనే ఉంది. అంటే పురుడు వచ్చినటువంటి వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం స్నానం చేయాలి, కానీ ఇక్కడ లేదు. అక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు బొట్టు పెట్టి, అమ్మాయి బొట్టు పెడుతుంది, ఆ తల్లి అమ్మాయి బిడ్డల కన్నా తల్లి వచ్చిన మొత్తం బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత అక్షతలు వేయించుకుంటారు. ఈ దంపతులు పురిటి మంచం మీదే చేస్తారు. వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. వాళ్ళని ముట్టుకున్నందుకు వీళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేయక్కర్లేదు, ఎందుకంటే ఈ నియమంలో అది లేదు. కానీ చాలా మందికి మన వాళ్ళకి ఏంటంటే ముట్టుకుంటే స్నానం చేయాలనేటటువంటి విధానాలు ఉన్నాయి కనుక కొంతమందికి మనసు గొప్పదు. ఈ విధానం గురించి తెలుసున్నటువంటి వాళ్ళు ముందుకెళ్తారు. పాత విధానంలో ఉండి మనం పూర్వం మన పెద్దవాళ్ళు ముట్టుకుంటే స్నానం చేయాలనుకునేటటువంటి వాళ్ళు జీర్ణించుకోలేరు కనుక గబుక్కని రాలేరు. కానీ ఈ నియమంలోకి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు వస్తారు. ఈ విధంగా చేసే అవకాశం ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టి చక్కగా చేయొచ్చు. చాలా ఘనంగా ఉంటుంది. అలాగే పురుడు గర్భిణి 9వ నెలలో కూడా చేసుకోవచ్చు. 6వ నెలలో ఈ వ్రతాన్ని చేస్తారు, ఘనంగా చేస్తారు. అన్ని సందర్భాలలోనే కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పిల్లలు కలగాల్సిన వాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు ఇంతంత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయిపోయాక కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అన్ని తరహాల వాళ్ళు చేసుకోవచ్చు. చెప్తారు గురుగారు షష్ఠీదేవి వ్రత విధానం. ఆ వ్రత విధానం చాలా పెద్దగా ఉందండి. ఒక వ్రత విధానంలో కనుక వెళ్ళినట్లయితే ఈ వ్రతాన్ని అన్ని తరహాల వాళ్ళు చేయొచ్చు అని చెప్పాను కదా. ప్రియవ్రతుడు అనేటటువంటి వాడు, అంటే అంతకుముందు మనకి భూమి మీద మానవ మనుగడ లేదు అని ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే బ్రహ్మ మానసపుత్రుడిని సృష్టించి మానసపుత్రికను కూడా బ్రహ్మమానసపుత్రికను కూడా మళ్ళీ మనువుతో సహా సృష్టించి వివాహం వాళ్ళకి చేసి వంశాన్ని, అంటే మానవ జన్మను వృద్ధిలోకి తీసుకురావాలనే దృక్పథంతో వాళ్ళకి వివాహ భాగ్యాన్ని కలిగించి వాళ్ళ ద్వారా ప్రియవ్రతుడు అనేటటువంటి పుత్రుని కన్నారనమాట. ఆ ప్రియవ్రతుడు బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు కనుక అతనికి బ్రహ్మచర్య దీక్షలో బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనేటటువంటి కోరికతో ఉన్నాడు అనమాట. అది తెలిసినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే మనువుని పిలిచి, ఓ మనువు, నీ కుమారుడు బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకుందాం అని అనుకుంటున్నాడు. అలా తీసుకుంటే మానవ జాతి ఉత్పన్నం అవ్వదు కదా, మానవ జాతి కోసమే కదా నేను ఈ భూమి మీదకి పంపించాను. కాబట్టి నీ కుమారుడు యొక్క మనోభావాన్ని మనం మార్చాలి, రమ్మంటే
అప్పుడు వెళ్ళి మనువు బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రియవ్రతను అడుగుతారు, ఓ ప్రియవ్రత, నువ్వు బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉందామని పూనుతున్నావు నాయన, కానీ నీ జన్మకు కారణం ఏంటంటే మానవ జాతి ఉత్పన్నం అవ్వాలని నీకు నేను ఈ విధంగా జన్మనిచ్చాము, కాబట్టి నువ్వు ఆ కర్తవ్యంలో ఉండమనగానే తండ్రి గారు తాతగారు చెప్పినటువంటి మాటకి లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని సరే తాతగారు అని చెప్పాడు అనమాట. అప్పుడు మాలిని అనే రూపం కలిగినటువంటి ఒక స్త్రీమూర్తిని సృష్టించి వాళ్ళకి వివాహం చేశారు. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయింది కానీ చాలా నాడు సంతానం లేదనమాట. చాలా నాడు సంతానం కలగలేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక ఆ విధంగా ఇష్ట పుత్రకామేష్ట యాగాన్ని చెప్పారు, చేయమని చెప్తే అందులో యాగఫలం వచ్చింది. యాగఫలాన్ని తిన్నారు. యాగఫలం కారణం చేత మాలినీదేవి గర్భాన్ని దాల్చింది. గర్భం దాల్చింది సాధారణంగా 10వ మాసానికి పురుడు రావాలి. ఈవిడ 12 సంవత్సరాలు మోసింది, 1 కాదు 2 కాదు, 12 సంవత్సరాలు గర్భాన్ని మోసింది. తర్వాత ఆ గర్భస్థ శిశువు లోపల ఎదిగిపోయేటికి ప్రసవించే సమయంలో ఈవిడ సొమ్మసిల్లిపోయి పడిపోయింది అనమాట. పుత్రుని కంది కానీ మృతకళేవరం. అప్పుడు మాలినీదేవి స్పృహలో లేదు. అప్పుడు ప్రియవ్రతుడు బాధపడతాడనమాట. అయ్యయ్యో, ఇన్నాళ్ళు వేచి ఉన్నాము, 12 సంవత్సరాలు ఇదైంది, ఇప్పుడు పిల్లాడు పుడితే ఇలా అయిపోయింది అని చెప్పి ఎలాగైనా సరే ఈ విషయం భార్యకి తెలిస్తే తలడిల్లిపోతుంది అని చెప్పి ఏం చేశాడంటే భార్యకి స్పృహ రాకుండానే ఆ శిశువుని తీసుకెళ్లిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఏడుస్తూ ఒక బట్ట కట్టేసేసి శ్మశానానికి వెళ్ళిపోతాడు అనమాట. ఏడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక ఆకాశవాణి వినిపిస్తుంది అనమాట. ఎవర్రా ఏడుస్తున్నాడని. అటు ఇటు చూస్తాడు. అక్కడ కాదురా పైకి చూడని చెప్పి పైకి చూడమనగానే పైకి చూసేవాడికి తెల్లని వస్త్రాలతో, తల్లి అంత పెద్ద బొట్టు పెట్టుకుని తెల్లని వస్త్రాలతో ఆ తల్లి అక్కడి నుంచి కనిపిస్తుంది అనమాట. అమ్మా మీరు ఎవరమ్మా అని అడిగితే నేను ఎవరో నీకు తెలియదా అని అడుగుతుంది. నాకు తెలియదమ్మా అంటే ఎందుకు వచ్చావు అని అడిగితే ఇలాగమ్మా నా కుమారుడు ఇలా అయిపోయాడు, ఈ విధంగా జరిగిందని చెప్పగానే ఓహో అలాగా, అయితే శ్మశానానికి అప్పచెప్పడానికి వచ్చావా అని అడుగుతుంది అనమాట. అవునమ్మా శ్మశానానికి అప్పచెప్పడానికి వచ్చేసాను, మా భార్యకు స్పృహ రాకుండా వెళ్ళిపోవాలి, ఈ విషయం తెలియకూడదు అని చెప్తాడు. ఓ అలాగా, అయితే ఈ శ్మశానంలో వదిలేసే బదులు నాకు ఇచ్చే అని చెప్పి ఆ తల్లి ఆ పైనుంచి ఆకాశంలోంచి చేతుల్లో చాచి ఆ శిశువుని ఇమ్మంటుంది అనమాట. ఆయన ఆ శిశువుని చేతిలో పెడతాడు. దగ్గర తీసుకోగానే అంత పెద్ద పిల్లాడు ఇంత చిన్న పిల్లాడు అయిపోతాడు అనమాట. రక్తగుడ్డ అయిపోయి ఏడుస్తాడు కేబుమని. ఆశ్చర్యపోతాడు ఈ యొక్క ప్రియవ్రతుడు. అయిపోయి ఇదేమిటమ్మా ఈ విధంగా ఏడుస్తున్నాడు అని అడిగితే, అవును నీ దగ్గరకు వచ్చాక ప్రాణం వచ్చిందంటే నేను ప్రాణరక్షక చేస్తాను, శిశురక్షణ చేస్తాను నేను, వెళ్ళంట. అదేమిటమ్మా వెళ్ళమంటున్నావు అంటే, మరి అవును వదిలేయడానికి వచ్చావు కదా అని అడిగితే, అవునమ్మా అప్పుడు జీవం లేదు వదిలేయడానికి వచ్చాను, జీవం వచ్చింది ఎవరికి ప్రాణం ఒప్పుతుందమ్మా అని అడిగితే, అదే కావాలా, సరే ఇస్తాను, నేను ఒక దాన్ని ఉన్నానని జగత్తుకు నువ్వు చాటి చెప్పాలి, నువ్వు పడే బాధ ఇంకెవరూ పడకూడదు, నేను ఒక బిడ్డను రక్షించే తల్లి నేను ఒక దాన్ని ఉన్నాను నువ్వు చెప్పాలంటే చెప్తానమ్మా. ఎవరమ్మంటే నేను షష్ఠీదేవి అంటారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు పెద్దపట్టు ప్రాణిని, నేను షష్ఠీదేవి అంటారు, నేను నన్ను దేవసేన అమ్మవారిని, నా ఈ వ్రతాన్ని కనుక ఈ విధంగా ఆచరించినట్లయితే సంతానం లేక బాధపడే వాళ్ళకి సంతానం కలుగుతుంది, గర్భరక్షణ శిశురక్షణ జరుగుతుంది, గర్భస్రావాలు అవ్వకుండా రక్షిస్తాను, వంధ్య దోషాలను పోగొడతాను స్త్రీలకి, కాబట్టి పిల్లలకు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తాను, బుద్ధిమాంద్యత చేత చెడిపోతున్న పిల్లల్ని దారిలో పెట్టి వాళ్ళకి బుద్ధి కుశలతలు చేస్తాను, ఈ వ్రతాన్ని ఈ విధంగా చేస్తావా, రేపు రాబోయేటటువంటి ఈ పిల్లాడు అందుకున్న తక్షణం ఏ షష్ఠి అయితే వస్తుందో ఆ షష్ఠి నాడు నా వ్రతాన్ని చేస్తావా, జగత్తుకు నా యొక్క మహిమ చెబుతావా అని అడగానే చెప్తానమ్మా అనగానే వెంటనే శిశువునిస్తుంది. ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడికి మనువు గారికి చెప్తాడు. తప్పకుండా ఋషులని దేవతలందరినీ పిలిపించి ఈ వ్రతాన్ని చేస్తారు. తద్వారా అక్కడి నుంచి షష్ఠీదేవి వ్రతం అంటూ ఒకటి ఉందని, ఈ విధంగా చేసినట్టయితే దాని ఫలితం ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఇవాళ నిన్న కొత్తదేం కాదండి. ఈ వ్రతం అనాది వ్రతం, చాలా పురాతనమైన వ్రతం. మన వాళ్ళకి అవగాహన లేదు. కానీ నేను ఇక్కడ చాలా మందికి వేల సంఖ్యలో అనేక మందికి నేను చేయించాను. గతంలో చెప్పాను కదా, కరోనా ముందు వరకు నేను చేయించాను. ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా నేను ఉండేటటువంటి మాధ్యమం ద్వారా, ఎవరో యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నా అక్కడ కానీ నేను అడపదడప సుబ్రహ్మణ్య స్వామి యొక్క చాలా మంది చాలా మందికి తెలియదమ్మా, తెలియదు అందరికీ నేను చెప్తున్నాను. ఇలాంటి విషయాలు మన వాళ్ళకి ఆసక్తి ఉన్న మన వాళ్ళందరికీ కూడా అందజేస్తే ఆ ఫలితాన్ని అందరూ అనుభవిస్తారనేటటువంటి ఒక ఆలోచన. తద్వారా అక్కడి నుంచి ఈ యొక్క షష్ఠీదేవి వ్రతం అనేది అప్పుడే పుట్టింది కానీ ఇవాళ కొత్తదేం కాదు. పుస్తకం పాతదే, పాఠమే కొత్తది. విశ్వనాథ్ గారి సినిమాల్లో యూట్యూబ్ చాలా చూస్తుంటారు. అంటే మీకు బాగా అంటే ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంటే బాగుండు అట్లా అనిపిస్తుంటది కదా ఒక్కటి ఏమన్నా? అదే అండి, బాబాయ్ అంతేది. కానీ నాకు బాగా నచ్చిన సినిమా చాలా ఉన్నాయండి, ఒకటని మనం చెప్పలేము. కానీ స్వాతికిరణం అద్భుతమైనటువంటి చక్కని సినిమా. అలాగే శారద సినిమా తీశారు. శారద అయ్యి బాబాయ్ అది మర్చిపోలేమండి. శోభన్ బాబు గారిది, శారద గారి నటి. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు
చాలా అద్భుతం. దాసనారాయణ గారు తీసిన తాతామనుడు ఎన్ని అండి, ఒకటి అంటే సమయానికి జ్ఞప్తి రాకపోవచ్చు కానీ అలాంటి బ్రహ్మాండమైన సినిమాలు చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఆ సంగీతాలు, ఆ పాటలు. ఒక సినిమా పెడితే తెలుసో తెలియక తప్పు చేసిన వాళ్ళు కూడా ఆ సినిమా నుంచి నేర్చుకుని వచ్చి తిరిగి దాన్ని అభిప్రాయాన్ని మార్చుకున్న వాళ్ళు, పరివర్తన చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఆ దశలో మేము కూడా ఉన్నాం. అడగ పళనిస్వామి గారు అంటారు. మీ ఫుల్ నేమ్ ఏంటండి? నా పేరు వచ్చి శివప్రసాద్. భాగవతి మా ఇంటి పేరు. భాగవతి. నా పేరు శివప్రసాద్. ఓకే. పళనిస్వామి అనేది మా కులదేవత పేరు. కులదేవత పేరు. ఓకే. కులదేవత చెప్పాను కదా, పళని చెప్పాను మా కులదేవతని. ఓకే. చెప్పాను కదా. నా పిల్లల పేర్లు కూడా అవే, పళని మురుగన్, పళని షణ్ముఖన్, పళని శరవణన్, పళనిస్వామి. నేను ఛానల్ ప్రారంభించేటప్పుడు నా పిల్లల ముగ్గురు పేర్లు కలిసి వచ్చేటటువంటి పేరు కావాలి, నా కులదేవత పేరు కావాలి. అందుకని పళనిస్వామి అని ఆయన పేరే పెట్టుకున్నా. మొత్తం కలిసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను అందరికీ పళనిస్వామిగానే నేను బాగా పరిచయం. పరిచయం. నేను వృత్తిలోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను మీరు పళనిస్వామి గారు కదా అంటారు. నన్ను ఎవరు ఆ పాత పేరు కదా. వృత్తి ఏంటి? వృత్తి అంటే నేను పిచ్చిరి గారు చేయిస్తానండి. నా కుల వృత్తి అనమాట. అంటే రాజమండ్రి దక్షిణ కాశీ. దక్షిణ కాశీ ఇక్కడ కర్మకాండలకు పెద్ద పెట్టిన పేరు. ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి రాజమండ్రి వస్తారు కర్మకాండల కోసం. గోదావరి కోసం, అఖండ గోదావరి కోసం వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఏంటంటే పితృకార్యాలు చేసేటటువంటి కుటుంబంలో నన్ను భగవంతుడు పుట్టించాడు. మా నాన్నగారు నేర్పిన విద్య ఇది నాకు. మా అమ్మగారు నేర్పిన విద్య వంట, మా నాన్నగారు నేర్పిన వృత్తి పితృకార్యాలు. కాబట్టి మా అమ్మగారు నేర్పిన వృత్తితో నేను ఇక్కడికి ఈ విధంగాను అందరిలోనే ఉన్నాను. మా నాన్నగారు నేర్పినటువంటి వృత్తితో ఈ విధంగా నేను జీవనోపాధి గడిపిస్తున్నాను. పితృకార్యాలు చేస్తాను. రాజమండ్రిలో కంభంబారి సత్రం అని చెప్పి ఇప్పుడు మా ఇంటి పక్కనే, గోదావరి గట్టు మీదే పక్కన, శంకరమఠం పక్కన. అక్కడికి వచ్చినట్టయితే నేను నా పిల్లలు ఆ వృత్తి చేస్తూ, నా పిల్లలు ముగ్గురు కూడా వేద పాఠశాలలో చదువుకున్నారు. తమిళనాడు తంజావూరు దగ్గర కుంభకోణం రాజా వేద కావ్య పాఠశాలలో వేదం పూర్తి చేశారు. అలాగే పితృకార్యాల వృత్తి కూడా వాళ్ళకి తరఫీదు ఇచ్చాను నేను. మేము అందరూ కలిసి ఈ వృత్తిని చేయిస్తూనే మేము జీవన ఉపాధి కొనసాగించుకుంటూ ఉదయం ఆ వృత్తికి వెళుతూ ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు చేస్తూ సాయంత్రం కాసేపు వ్యాయామానికి వెళ్తాను అనమాట. వ్యాయామం చేస్తానండి. నాకు చిన్నప్పుడు నేను అథ్లెటిక్స్ లో నేను బాగా ప్రాక్టీస్ చేశాను, వెళ్ళాను. నాకు చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని పెద్ద కోరిక ఉండేది. పోలీసు, అథ్లెటిక్, పక్కన సినిమా రంగాలు అవన్నీ వదిలేసి ఇప్పుడు పురోహితుల్లోకి వచ్చారు. ఉండాలని కోరిక ఉండేది. ఇంకా చెప్తున్నాం కదండి, మంచి ఒక అడ్వకేట్, పెద్ద లాయర్ అవ్వాలని కోరిక ఉండేది. సైక్రటిస్ట్ అవ్వాలని పెద్ద కోరిక ఉండేది. పోలీసు సెలక్షన్ కూడా అయిపోయిందండి. అన్నీ అయిపోయాయి. అప్పట్లో కొన్ని కారణాల చేత అవ్వలేదు. ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా కూడా సెలెక్ట్ అయ్యాను నేను, విజయవాడ, విశాఖపట్నంలో కూడా. అప్పుడు కూడా కొన్ని కారణాల చేత వెళ్ళలేకపోయాను. సినిమా రంగంలో కూడా అనేక అవకాశాలు వచ్చాయి, వాటికి కొన్ని కారణాల చేత నేను వెళ్ళలేకపోయాను. ఇవన్నీ కూడా నాలో అణగారిపోయాయి అన్నమాట. భగవంతుడి దయ వల్ల ఇలాగ నాలాంటి ఈ చిన్న చిన్న ఆనందాలు నెరవేరక అనేక మంది ఈ రోజు రేపు సోషల్ మీడియాలో వాళ్ళ చిన్న చిన్న ఉత్సాహాలు మాలాంటి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ముచ్చట తీర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందులో నేను కూడా ఒక్కడిని అనమాట. ఫైనల్ గా మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఉందండి, నా ఆశయం, నా కళ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క తత్వ వైభవం చాలా ఉందండి. మన తెలుగు వారికి అందవలసినది, అందకుండా పోయింది అది. ఆ వైభవం, ఆ వైభవాన్ని నాకు తెలుసున్నంతలో, ఎందరో మహానుభావులు, అందులో నేనెంతండి. అలానే నేనేం పెద్ద పండితుడిని ఏం కాదండి. నేను పామరుణ్ణి, అక్షరజ్ఞానం ఏం లేనివాడిని. నేను పెద్ద పండితుడిని ఏం కాదు. కానీ నాకు తెలుసున్నంతలో సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని అందరికీ అందించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద నాకు తెలుసున్న అవగాహన అందరికీ కల్పించి ఆయన ప్రభ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజ్వలంగా సుస్థిరంగా నిలిచిపోయే విధంగా నా ప్రయత్నాన్ని నేను చేయాలనేటటువంటి కుతూహలం అదొక్కటే నా కోరిక. అదొక్కటే నా కోరిక అండి. సినిమాలో నటించాలని కోరుకుందాను అనుకోండి, కొద్ది రోజులు ఆడుతుంది, సినిమా పోతుంది. కానీ ఇది ఎలా కాదండి. రేపు మీరు, మీ పిల్లలు అనుభవిస్తారు కదా కదండి. ఈ వైభవాన్ని చూడకుండా ఎంతో మంది దాటిపోయారు. ఇక మీరు దాటిపోకూడదు. నాకు తెలుసున్నంతలో స్వామి ప్రాభవ వైభవాన్ని అందరికీ చాటి చెప్పాలనేటటువంటి కుతూహలం నాకుంది. ప్రజలు నన్ను ఏ విధంగా నన్ను ఆదరిస్తారో ఆ విధంగా నేను చెప్పడానికి ముందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే పితృకార్యాలు చేయించడంలో మా కులవృత్తి అని చెప్ప 15 తరాలండి. నాది 15వ తరం. 15 తరాల నుంచి మా వృత్తి
మా పిల్లలకి ఇప్పుడు 16వ తరం నడుస్తుంది అనమాట ఈ వృత్తిలో. ఈ వృత్తిలో కూడా అందరికీ నేను సేవ చేయాలి, నాకున్న సేవ చేసి అందరినీ ఆ కష్టకాలంలో వడ్డెక్కించాలనేటటువంటి కళ కూడా ఉంది నాకు. ఈ 2 కళలు స్వామి ప్రభ వెలిగిపోవాలి అత్యంత వైభవంగా, సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద ఉండేటటువంటి అపోహలు తొలగిపోవాలి, ఆయన అంటే భయం పోవాలి. ఎవరు ఏ స్థాయికి తగ్గట్టుగా ఆయన ఆరాధన చేసుకుంటారో ఆ స్థాయికి తాను దిగి వచ్చి మనల్ని కరుణిస్తాడు అనేటటువంటి ఆ ఆలోచన సుబ్రహ్మణ్య భక్తులందరికీ కలిగించాలనేది నా ఆలోచన. అలాగే పితృకార్యాలప్పుడు చాలా మంది అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటారు. అలాంటి కష్టకాలంలో నేనంటూ ఒకనున్నానని గుర్తుపెట్టుకుంటే తప్పకుండా నా వంతు సేవ వాళ్ళకి అందించడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను. నేను సోషల్ మీడియాలో నేను రానంతసేపు అనేక ఉపన్యాసాలు ఇచ్చాను, కానీ ఈ మీడియాలోకి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అవ్వలేదు. ఒకటి అటువంటి అవకాశం వస్తే నాకు తెలిసినంతగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్వామి వైభవం మీద. అంటే తెలుగు భాష మీద ఇంత పట్టుంది మీకు, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా దాని గురించి. ఒక రకంగా గోదావరి నీళ్ళ మహిమనే చెప్పాలి. నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే, నాకు చాలా ఇష్టం అన్నమాట. పదాలు కూడా చాలా స్పష్టంగా పలుకుతుంటారు, పదాలు కూడా నాకు మక్కువ. తెలుగు భాష మీద నాకు చాలా మక్కువ. మా అమ్మగారు గురించి చెప్పాలి మీకు. మా అమ్మగారు నాకు గురువు, ప్రతి వాళ్ళకి గురువే అంటారు, కానీ నాకు జీవిత మెళకువలు నేర్పింది మా అమ్మగారు అనమాట. నాకు వంటల్ని నేర్పుతూ జీవితానుభవంలో ఏ కష్టాలు వచ్చినా కూడా నన్ను నేను తిప్పుకుని బ్రతకడానికి నాకు దోహదకారి మా అమ్మగారు. మా అమ్మగారు నాకు ఒక మాట చెబుతూ ఉండేవారు, నీకు తెలుగు భాష వచ్చా అనేవారు మా అమ్మగారు. మాట్లాడుతున్నాగా అనేవాడిని అప్పుడు ఊహ తెలియని విషయంలో. భాష అంటే మాట్లాడడం కాదు, 100 మాటలు మాట్లాడినా అందులో ఏ ఒక్క మాట ఇంకొకరికి నొప్పి కలగకుండా ఉన్నంతసేపు నీకు భాష మీద పట్టున్నట్టే లెక్క. ఏ ఒక్కరికైనా నీ మాట మనస్తాపం కలిగించిందంటే నువ్వు భాషలో పరిపూర్ణత సంపాదించలేదు. అనర్గళంగా 100 మాటలు మాట్లాడు, ఆ 100 మాటల్లో ఏ ఒక్కరికి మనస్తాపం కలిగించకుండా మాట్లాడు, చూస్తాను. అటువంటి భాషను సంపాదించని చెప్పి మా అమ్మగారు నాకు తరఫీ ఇచ్చారు. ఈ రోజు నేను ఈ విధంగా తెలుగు మాట్లాడి ఇంతమంది ప్రశంస పొందుతున్నానంటే నా తల్లి గారి కారణం. నా తండ్రి గారి పేరు భాగవతి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు, నా తల్లి గారి పేరు భాగవతి సరోజిని గారు. గురువు గారు మీకు మా ఐడ్రీమ్ తరపున చిన్న కానుక. అవునా? తిరుమల తిరుపతి దేవస్థానం. చాలా చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అదృష్టం ఏంటంటే మా శ్రీమతి గారు మా పిల్లల వాళ్ళు కూడా రాత్రి తిరుపతి నుంచి వచ్చారు. చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, నేను తిరుపతి వెళ్ళలేదు, నాకుండే వృత్తి తిరుమల అన్న ఏழுమల అయ్యప్పనే నా దగ్గరికి వచ్చారు. మీరు నేను కూడా తిరుపతి వెళ్ళినట్టే. చాలా చాలా సంతోషంగా. వెంకటేశ్వర చిన్న గానం కుడదిశై ముడియై వైతే గుణదిశై పాదమీటి, కుడదిశై ముడియై వైతే గుణదిశై పాదమీటి, வடதிசை பிங்கு காட்டி தென்திசை இலங்கை நோக்கி கடல் மிரா கடவுள் எந்தை அரமனை துயிலுமா கண்டு குடலின குருகுயாரோ எஞ்சகே உலகத்தீரே. అర్థమైపోయినా కానీ ఏదో తమ్మెత్నం వస్తుంది. ఆడవాళ్ళ ప్రబంధం ఈ జానకమ్మ గారు పాడిందే. సో జానకమ్మ గారి పాట ఇది జానకమ్మ గారు పాడింది. ఎప్పుడో నేను ఒక 35 ఏళ్ల క్రితం ఈ పాటని నేను శ్రీరంగంలో విన్నాను. ఆవిడ ఎన్నో ప్రబంధాల తల్లిగారు పాడారు. வண்ணெண்டம் பீண்ட மணிவண்ணன் முன்னம் ஊவியானூவி பெயர்த்தான் உலகேத்தும் ஆதியான் అత్తియూరా. ఈ విధంగా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారు. మీ ఆదరణతోనే ఈ రోజు నేను ఈ విధంగా రాణిస్తున్నాను. పేరు పేరున మీ అందరికీ నేను
రుణపడి ఉంటాను, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. బయటకు ఎక్కడికైనా వెళితే మీరు పళనిస్వామి గారు కదా అని పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నన్ను ఆగి మాట్లాడి నాతో సెల్ఫీ దించుకుని వెళుతూ ఉంటారు. ఇంతకంటే ఆనందం ఇంకేం చెప్పండి. ఈ రోజు నేను ప్రపంచానికి తెలుసు, అర్థమవుతున్న విషయం. ఈ రోజు నేను ప్రపంచం నేనంటూ ఒకళ్ళు ఉన్నానని ఒక గుర్తింపు ఒకటి వచ్చింది. నా జీవితంలో నన్ను అణగవేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ భగవంతుడు నేనంటూ ఒకళ్ళు ఉన్నానని ప్రజలకి చాటి చెప్పేలా చేశాడు. ఈ సంతృప్తి చాలు. ఇదే ఉత్సాహంతో అనేక వంటలు, మన తెలుగు వారికి తగ్గ అనేక వంటలన్నీ కూడా మీకు నేర్పిస్తాను. మా అమ్మగారు నాకు ఏమేమి అయితే నేర్పించారో అన్ని వంటలు ఇంకా ఉన్నాయి, నేను నేర్పిస్తాను. ఎప్పుడు మీతోనే ఉంటాను. నేల విడిచి సాము చేయను, మిమ్మల్ని విడిచి అక్కడికి పోను. అంతేనా? సంతోషం. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ మంచి మంచి అంశాలతో వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి. ఇది మన పళనిస్వామి గారితో స్పెషల్ చిట్ చాట్. హోప్ యు ఆల్ ఎంజాయ్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.